అందరికీ శుభోదయం. మూడో వారంలోకి కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాస దీక్ష సందర్భంగా పరమేశ్వరుడు ఆ దీక్షలో ఉండగా నాకు తెలియజేసిన విషయాలన్నీ ప్రతిరోజు ఏదో సందర్భంగా నాకు వీలైనంత వరకు మీ అందరికీ పరమేశ్వరుడు చెప్పిన విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే మన అందరం కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవకుండా ఏదో చూసి పక్కకు పోస్తున్నారు. కానీ విషయాలు మనకేమనిపిస్తుంది అంటే అందరూ పెడుతున్నారు, మనం పెడుతున్నాం అన్నారు. ఇది అలాంటివి కాదు, అందరూ పెట్టే విషయాలు కాదు. దీక్ష అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ దీక్ష నామ దీక్షలో, ఆ దీక్షలో మనం చేసే ప్రతి పని మనసుని ఏకాగ్రత చేసి ఆ పరమేశ్వరుని మీద దృష్టి పెడితే తెల్లవారుజాముని ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏదైతే మనకి మనసుకి ఏదైతే సంకల్పాన్ని కలిగించి మనం నడవడికలో అంటే మనం నడిచే ప్రతిరోజు ఎలా నడుస్తున్నామో మన గుణాలు ఏంటి, గుణరహితం అంటే ఏంటి, గుణాలన్నిటిని ఎలా అయితే దగ్గరికి చేర్చుకొని మనం ఈ జీవితంలో ముందుకు సాగి మళ్ళీ జన్మంటూ ఉంటే మానవ జన్మ రావాలి, ఉత్తమ జన్మ రావాలని నా గురుదేవులు చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనిషికి మోక్షం ఉన్నది, పరమేశ్వరుని తలుచుకుని పరమేశ్వరులో చేరుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎంత వయసు వచ్చినా ఇంకా ఆరాటం తగ్గలేదు ఎవరికి. ఇంకా సంపాదించాలి, ఏదో చేయాలి, ఇంకా నేను బాగా అందరిలోనూ గొప్పగా పేరు తెచ్చుకోవాలి, నన్ను అందరూ చూసి ఎంత గొప్పవాడు అనుకోవాలని అనుకుంటున్నాం. కానీ పరమేశ్వరుడు అనుకోవాలి వీడు గొప్పవాడు, మంచోడు, చెడ్డోడు ఏటనేది. మానవులు తప్పు చేసిన ప్రతి వ్యక్తికి ఒక వారం, 2 వారాలు, 10 వారాలు లేదా ఒక సంవత్సరం కనపడకపోయాడు అనుకోండి, ఆ తర్వాత వస్తే మళ్ళీ మర్చిపోయి అందరూ స్నేహంగా తిరుగుతారు. ఇప్పుడు చూస్తున్నారు ఏదంటే తప్పునే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ కూడా. అది ఎప్పటికన్నా తప్పు పాపం వెంటాడుతూనే ఉంటుంది. చేసిన పాపం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది, అదేం పోదు. ఈవేళ మనం దాన ధర్మాలు, మంచి కార్యక్రమాలు, మంచి ఎన్ని చేసినా కాడికి అది ఎప్పుడు పోదు. కాకపోతే దేని ఫలితం దానికి ఉంటుంది. కాబట్టి పుణ్య ఫలితం ఎప్పుడూ ఉంటుంది. పుణ్య ఫలితం వల్ల మనం చేసే అనేక కార్యక్రమాలు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే అన్నట్లోకి పుణ్య ఫలితం ఎక్కువ ఇచ్చేది అన్నదానం, వస్త్రదానం, సేవ. ఏదన్నా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వెళ్ళి కనీసం వాచిక తపస్సు అంటాడు భగవంతుడు. వాచిక తపస్సు అంటే మంచి మాటలు చెప్పడం, అదే తపస్సు. అలా మంచి మాటలు చెప్పినా సరే ఎవరినన్నా మనం ఆనందపరిస్తే కూడా మనం దాన్ని ఆనందపడితే అది కూడా తపస్సే. అది కూడా ఫలితం ఇస్తుందని చెప్తున్నారు. అర్థమైంది మీకు ఎవరికన్నా? మంచి మాటలు కూడా ఫలితం ఇస్తుంది. మనం ఏమి చేయక్కర్లేదు, మంచి మాటల ద్వారా కూడా ఈ తపస్సుని నువ్వు చేసినట్టని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ అటువంటి విషయాలు మాటల ద్వారాగా, ఈ రాతల ద్వారాగా చాలామంది పెడుతున్నారు. కానీ మంచోళ్ళు పెడుతున్నారు, మంచి మనసుతోనూ పెడుతున్నారు. అది చదివే వాళ్ళు కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవకుండా పక్కకు తోసేస్తున్నారు. మాత్రం చూస్తున్నారు, ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. కానీ అది ఏం చెప్పారు ఏంటనేది మనసు దాకా వెళ్లకుండా ఏదో కంటికి చూసి 2 విషయాలు తెలుసుకుని మనసులో పెట్టుకోకుండా బయటికి తోసేస్తున్నారు. మనసుకు ఎప్పుడైతే ఆహార వ్యవహారాలతో సంబంధం ఉండదు, మనసుకి సుఖ దుఃఖాలతో సంబంధం ఉండదు మనసుకి. కాబట్టి మనసుని మనం ప్రేరేపణ చేయడం కోసం మనసు ఏం చేస్తుంది, అన్నిటి మీద ఉంటుంది. కానీ శారీరకంగా అనుభవించవలసిన అన్ని సుఖాలు దుఃఖాలన్నీ శరీరమే అనుభవిస్తుంది. అంటే బాధ వచ్చినప్పుడు మనసు కృంగిపోయింది అంటారు, కానీ ఆత్మకు సంబంధం లేదు కదా. ఈ విషయాలన్నీ చర్చించుకుని మనం అనుకోని విధంగా కొన్ని ఒడిదుడుకులు, కొన్ని కష్టాలు అట్లన్నిటిని బయటపడాలంటే ఏదో నామాన్ని జపించాలి. అది ఒక గురువు ద్వారా వచ్చిన నామం అయితే ఇంకా ఫలితం బాగిస్తుంది.
కాబట్టి ఎన్నో తప్పులు ఒప్పులు ఎన్నో చేయొచ్చు. కానీ అన్నిటికి నామస్మరణ ద్వారాగా ఎంతో కొంత ఆ భవసాగరం అనే దాంట్లోంచి ఈ నామం అనే నావ దాటించగలుగుద్ది. అది మా గురువుగారు చెప్పిన విషయాల్ని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి మీరు అందరూ ఈ విషయాన్ని తెలుసుకుని చెప్పిన విషయాల్ని ఆలోచించండి. ఏదో తెలుసున్న అతనే కదా చెప్పాడు, ఇతను చెప్పింది మనం వింటమేంటి అనుకోకండి. ఎందుకంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకుముందు మా స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు. మీరందరూ ఏమనుకుంటారంటే మనకు తెలుసున్న వ్యక్తి కాబట్టి చెప్తానులే, ఇంకేం పని లేదనుకోవచ్చు. కానీ ఈ విషయాలు మాత్రం తీసివలసిన అవసరం ఉండదు. ఎంత తెలుసున్న వాళ్ళు చెప్పినా, ఎంత సొంతోడు చెప్పినా కాడికి మనం ఆలోచించి ఆచరణలో పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆలోచించిన మాత్రం చేయగలిగే ఒక విషయం చేయగలిగితే చాలు. ఆలోచింపన్నా చేస్తుందని మా యొక్క ఆలోచన. ఎందుకంటే మాకు ఒక దీక్ష, గురువు గారు ఇచ్చిన దీక్ష ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చేయలేరు. ఎందుకంటే మీకు ఎన్నో ఒడిదుడుకులు, బంధాలు అన్నీ ఉంటాయి. మాకు అన్నిటి నుంచి అతీతంగా వచ్చేసాం కాబట్టి నిజంగా మానవ సంబంధాలతోటి మాకు సంబంధం ఉండదు. మేమేం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాము. మీరేం చేసినా మీ సంసారం కోసం, మీ కీర్తి కోసం, మీరు ప్రతిష్ట కోసం మీరు ఏదో చేయాలనుకుని మీరెంతో ముందుకు వెళ్ళాలి అని అనుకుని ఆలోచనతో చేస్తారు. మాకు అవన్నీ ఉండవు. మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసం. ఎవరు వచ్చినా అందరితోటి ఒకేలాగా ప్రవర్తించే పద్ధతి ఉంటుంది. చాలామంది నేను చేసే పనులు అందరికీ ఎలా అనిపిస్తుందంటే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఓ రకంగా ఆలోచిస్తారు. అందుకని అందరికీ శుభోదయం, నమస్తే. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.